కొడాల నాని గారు కూడా అరెస్ట్ అయ్యారు అని అంతర్గత సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో ఇంకా అధికారికంగా రాలేదు. వీళ్ళంతా కూడా కొలంబో వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకుంటున్నారంట. అసలు అందరూ కూడా కొలంబోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? జగన్ రెడ్డి గారికి అక్కడ ఇంకొక ప్యాలెస్ కూడా ఏమైనా ఉందా? కొడాల నాని కూడా కలకటా నుంచి కొలంబో వెళ్ళిపోతున్నట్టుగా ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నారు అని చెప్పేసి. అసలు లిక్కర్ స్కామ్ కదా, ఇంకా వేరే కేసులు చాలా ఉన్నాయి కొడాల నాని అంటే మీరు అన్నట్టుగా మరి కొలంబో ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ అంటే నేనేమంటున్నానంటే లిక్కర్ స్కామ్ సంబంధించి తీసుకున్న ముడుపులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు. కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టారు, కొంతమంది సినిమాల్లో పెట్టారు, సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీశారు కదా, సినిమాలు తీశాడు కదా పెట్టారు. కొంతమంది ఏం చేశారు బంగారంలో రూపంలో పెట్టుబడులు పెట్టారు ముంబైలో అక్కడ. కొంత ఏమో డబ్బు రూపేణా ఇడుపు రూపాయలు దాచారు నేలమాళిగలో అనేటువంటి వార్తలు. కొంత ఏం చేశారు, ఆ డబ్బుని వేరే రూపాయలు తీసుకొచ్చి మన ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. మొన్న 2029 ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని చెప్పి 2024 ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారని వార్తలు వస్తాయి. అంటే ఆ ఒక్క లిక్కర్ మీద సంపాదించిన సొమ్ముని అక్రమ సంపాదనని ఎన్ని రకాలుగా మార్చాడో అన్ని రకాలుగా మార్చాడు. ఇందా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి మంచి వ్యాపారవేత్త, ఖచ్చితంగా చేస్తాడు. సరే కొలంబోకే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి అంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన విధానం, కొడాలని అరెస్ట్ అయ్యాడన్న వార్తలో ఏదైనా కొలంబో చూపిస్తున్నాయి. కొలంబో ఎందుకు వెళ్తుందంటే నేనేమనుకుంటున్నానంటే గతంలో గుడివాడలో క్యాసినో జరిగింది, గుర్తుందండి అప్పట్లో క్యాసినో గుడివాడిని